ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళ్తుండగా దేవతలకు కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుని చూసి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుని వివాహమాడింది అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలి అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలిప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. అశౌచాన్ని ఆధారంగా చేసుకొని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరిణి వద్దకు వెళ్ళి నలునికి జూద వ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరిణితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలయ్యింది. నలుడు తన రాజ్యాన్ని సంపదలను వరుసగా పోగొట్టుకున్నాడు. అయినా ఆడటం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించింది. ఓడే కొద్దీ గెలవాలని పంతం పెరుగుతుంది, ఏం చెయ్యలేము అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవడము నలుడు ఓడటము తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపల 3 రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు కేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు దమయంతితో, ఇక్కడ 4 మార్గాలున్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి, ఇది దక్షిణ దేశానికి పోయే మార్గము, ఇది కోసల దేశానికి పోయే మార్గము. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నువ్వు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆమె, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము అని చెప్పింది. నలుడు దమయంతి మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాల కంటే పెద్ద రోగము దుఃఖము. భార్య పక్కన ఉండటమే పరమౌషధము. అందుకని నువ్వు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. అప్పుడు దమయంతి, అందుకే మీరెప్పుడూ నన్ను మీ వెంట ఉండటానికి అనుమతించండి అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలబెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతుంది, నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణము. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకొని తాను ధరించిన చీరభాగాన్ని చిప్పి పైన వేసుకొని ఆమెను వదలలేక వదిలి వెళ్ళిపోయాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. అప్పుడు భయంతో దమయంతి కేకలు పెట్టగా ఆ కేకలు విని ఒక కిరాతకుడు తన కత్తితో కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతకుడు దమయంతి గురించి తెలుసుకొని ఆమె నిస్సహాయత తెలుసుకొని తాకపోగా దమయంతి అతనిని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తుండగా ఆమెకు ఒక మునిపల్లె కనిపించింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. అప్పుడు వారు దమయంతిని చూసి, నువ్వెవరు, ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నావని అడిగారు. అప్పుడు దమయంతి, నేను నలచక్రవర్తి భార్యను దమయంతిని. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా అని అడిగింది. అప్పుడు మునులు, త్వరలోనే నీకు భర్త సమాగం జరుగుతుంది అని చెప్పి వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు కొందరు ఆమెను చూసి పిచ్చిది అని ఎగతాళి చేశారు. కొందరు ఆమెకు మొక్కారు. అడవిలో ఉన్న ఒక వ్యాపారి, నేను నలుని చూడలేదు, మేము చేదీ దేశానికి వెళుతున్నాము అన్నాడు. అప్పుడు దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అన్నది. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలామందిని తొక్కేసింది. చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోధిస్తున్న ఆమెను కొందరు ఓదార్చి తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. చేదీ దేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్లంతా దుమ్ముతో వీధిలో వెళ్తున్న దమయంతిని చూసి రాజమాత దాసీలను పంపించి ఆమెను అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, నిన్ను చూస్తుంటే రాజ్యకళ ఉట్టిపడుతుంది,
నువ్వెవరు అని అడిగింది. అప్పుడు ఆమె, నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయాడు. నేను అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను అన్నది. అప్పుడు రాజమాత, ఇక నుంచి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకెలాంటి లోటు లేకుండా చూస్తాను అన్నది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను. కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలము నా భర్తను వెతుకుతూ వెళ్లే బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపించింది. దమయంతి అప్పట్నుంచి అక్కడే ఉండిపోయింది.